స్టార్ట్ చేసుకుందాము. అందులో దూత ముఖావై రాజానహ అని మనము దూతలను గురించి మాట్లాడుకున్నాము. కాబట్టి ఆయుధాలు లేవనెత్తినప్పటికీ కూడా కరెక్ట్ గా ఇంతవరకు వచ్చింది మనము. ఆ హలో, మీకు యాజ్ పర్ మై మెమరీ ఇంతవరకు వచ్చాం. అంటే శస్త్రాలు వాళ్ళు లేవనెత్తి హతమార్చడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దూతలు అవధ్యులు, వాళ్ళని చంపకూడదు అని అన్నప్పుడు ఇలా చెప్పేసి ఏష దూత ధర్మ అని ఇక్కడ దాకా మనం ముగించుకున్నాం. పేజ్ నెంబర్ 65. ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే దూతలు అనేవాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతోంది. ఈ ఫారిన్ అంబాసిడర్స్ ఇదంతా మన నడుస్తోంది. వసేద్ అవిసృష్ట, కామాలు పెడుతూ ఒక్కొక్క దగ్గర చెప్తున్నాడు. వసేద్ అవిసృష్ట పూజయా నోత్సిక్త పరేషు బలిత్వం నమన్యేత వాక్యం అనిష్టం సహేత స్త్రియ పానం చ వర్జయేత్ ఏకః శయీత సుప్తమత్తయోర్హి భావజ్ఞానం దృష్టం కృత్యపక్షోపజాపం అకృత్యపక్షే గూఢ ప్రణిధానం రాగాపరాగౌ భర్తరి రంధ్రం చ ప్రకృతీనాం తాపస వైదేహక వ్యంజనాభ్యాం ఉపలభేత తయోరంతేవాసిభిః చికిత్సక పాషండ వ్యంజన ఉభయవేతనైర్వా తే అని ఇంకా కంటిన్యూస్ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఆ అంబాసిడర్స్ అంటే దూతగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఆతిథ్యం ఇస్తూ ఇంకా కొద్ది రోజులు ఉండమని అన్నప్పుడు వాళ్ళు అవిసృష్ట వసేత్, ఒకవేళ ఇంకా కొంతకాలము అక్కడే ఉండాలి, ఏదో నెగోషియేషన్స్ లేదా మా ఆతిథ్యం స్వీకరించి కొన్నాళ్ళు ఉండండి అనడము ఇలాంటివి ఉన్నప్పుడు అవిసృష్ట అంటే వాళ్ళు గనక వదిలిపెట్టకపోతే వెళ్ళే పర్వాలేదు వెళ్ళొచ్చు సీయు అని అనకపోతే గనక అక్కడ ఉండాలి. వసేత్ అంటే సహనంతో ఉండాల్సిందే. పూజయ న ఉత్సిక్త, ఇంకా వాళ్ళు ఏదన్నా ఆదరాభిమానాలు గౌరవము చూపిస్తే ఓ అతిగా అతిగా ఉత్సిక్తుడు కాకూడదు, అంటే అతిగా పొంగిపోకూడదు, మామూలుగానే ఉండాలి. పరేషు బలిత్వం నమన్యేత, తర్వాత వాళ్ళ మన శత్రువుల విషయంలో తమ యొక్క తామేదో ఆ, బలం ఎక్కువగా ఉంది, తన యొక్క నేను బలవంతుణ్ణి అని అనుకోకూడదు. అంటే అంతకుముందు మనకి ఏం చెప్పారు, వాళ్ళ ముఖంలో వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో వాళ్ళ రిసెప్షన్లో అన్నిట్లో కూడా ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడంతో పాటు ఇంకా ఏమిటి ఫర్దర్ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు అనమాట. ఒకవేళ వాళ్ళు కొంచెము ఏ కారణం ఎందుకు ఇంక ముందు ముందు చెప్పబోతాడు. వాళ్ళు ఏదో ఉండమన్నారు, ఆ ఉండమనడంలోని ఆంతర్యం ఏమిటో ఓపికగా గ్రహించుకోవాలి. కాబట్టి నాకు అవసరం లేదు నేను వచ్చేస్తా అనుకోకూడదు. వాడు చూపే ఆదరానికి కూడా అతిగా పొంగిపోకూడదు. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. బలిత్వం నమన్యేత, ఏదో మేము బలవంతులు మాకేమిటి అనేది ఆ గీర అనేది చూపించకూడదు. వాక్యం అనిష్టం సహేత, ఈ నెగోషియేషన్స్ లో ఈ టాక్స్ లో ఇతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం అనిష్టం ఇష్టం లేని విషయం అంటే అప్రియమైంది ఏదైనా మాట్లాడితే కూడా టాలరేట్ చేయాలి. అంటే మనకి ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు ఏదో వీళ్ళ రాజుని గూర్చి కానీ ఆయన అప్పుడే అట్లా ఉండినట్టయితే ఇట్లా ఉండినట్టయితే కొన్ని మాకు ఇష్టం లేని మాటలు మాట్లాడతారు. అప్పుడే గనక మాతో ఉన్న సంధి చేసుకున్నట్టయితే అప్పుడే మాతో బాగున్నట్టయితే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనము వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడే మనకి అది ఆ ఉదాహరణలు మనం చెప్పుకోగలం, అంటే మనం అన్వయించుకోగలం. ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి. నిజం చెప్పాలంటే ఇది చదువుతూ ఉన్నప్పుడు మనము ప్రాక్టికల్గా ఒక చిన్న ఒక మామూలుగా ఈ అంబాసిడర్గా కానీ ఇలాంటి మినిస్ట్రీల వాటిలో పనిచేసిన వాళ్ళతో సింపుల్ డిస్కషన్ పెట్టామనుకోండి, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు కూడా వాళ్ళు, ఇలా జరుగుతుంది ఇలా ఉండాల్సి వస్తుంది అని. కాబట్టి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఇది ఈయన ఎవరు అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని కౌటిల్యుడు ఎవరికి చెప్తున్నాడు,
ఎందుచేతనంటే కౌటిల్యుడు ఎవరికి చెప్తున్నాడు అంటే నిజానికి రాజుకు ఇదంతా సూచిస్తున్నాడు. అక్కడ కౌటిల్యుడు ఒక చోట ఏం చెప్తాడు, కౌటిల్యేన నరేంద్రార్థే శాసనస్య విధికృత అంటాడు. ఇది రాజుల కోసమని రచించబడిన పుస్తకం. ఎందుచేతనంటే ఒకసారి విషయాలని గ్రంథస్థం చేశారు. నిజం చెప్పాలంటే మనకు అమాత్య సంపదోపేత అని ఏదైతే ఉందో, అమాత్య సంపదోపేతులందరూ కూడా అధికార వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నామో, ప్రెసిడెంట్ ఎడ్యుకేటెడా కాదా, మనకేదో బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, మన డాక్టర్ రాధాకృష్ణన్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు. అయితే ఆల్వేస్ మేధావులు, ప్రణబ్ ముఖర్జీ, మనకు నిన్న మొన్నటి వరకు కూడా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మనకు విద్యాధికులు ఉన్నారా లేదా, ఇన్ని రంగాల్లో ప్రవేశం ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, రాజు ఒక్కొక్కసారి, అందుచేతనే ప్రతి చోట మంచి అసిస్టెంట్ ఉండాలి. రాజు ఒక్కొక్కసారి సర్వజ్ఞుడు అయి ఉండొచ్చును, కించిజ్ఞుడు అయి ఉండొచ్చును. కానీ అమాత్య వర్గం ఏదైతే ఉంటుందో మిషనరీ, ఎందుకంటే ఈ వీళ్లే కదా బుద్ధి శస్త్ర ప్రకృతి అంగానే చెప్పేసి మనకు మాఘంలో చెప్పినట్టు, ఈ అంగాలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టయితే సరే రాజు అనేవాడిని కరెక్ట్ గా సరి అయిన మార్గానికి చూపిస్తారు. అందువల్ల ఈ గ్రంథం చూస్తుంటే ఇది చదువుకొని దూత వెళ్ళాలా అని మనకు ఒకవేళ డౌట్ వస్తే, ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుచేతనంటే దూతలకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వబడి ఉంటుంది. తర్వాత అమాత్య సంపదోపేతులు మొత్తంగా ఎవరైతే అయితే అర్హతలు ఉన్న వాళ్ళు వాళ్ళని దూతగా నియమించాలన్నప్పుడు మనకు ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ లోనే ఇవన్నీ వచ్చినాయి. అంటే అప్పటికప్పుడు చక్కగా మతిమాన్ ఇట్లాంటివి వచ్చినాయి. ప్రగల్భ, మతిమాన్ అంటే అప్పటికప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించగలిగిన వాడు. చాలా చక్కగా మ- ప్రగల్భం అంటే విత్ కాన్ఫిడెన్స్ అని అర్థం. బోల్డ్గా మాట్లాడడం అనే మాట కాదు అక్కడ. ప్రగల్భం అంటే మాట్లాడే మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్రగల్భ వాక్. ఆ ప్రగల్భ వాక్ అని ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో, విషయాలను కూర్చినటువంటి స మన సమగ్రమైనటువంటి అవగాహన ఉంటుందో, అప్పుడు మాత్రమే చాలా చక్కగా ధైర్యంగా నిబ్బరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఒక్కొక్క లిస్ట్ మీదనే మనం ఒక పేపర్ రాయొచ్చు అనమాట. కాబట్టి ఒక్కొక్క క్వాలిటీలో అవన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇదంతా చదివి, అర్థశాస్త్రం చదివి దూత ఏం చేయాలని చెప్పేది కాదు. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దూత అనేవాడు ఎలా ఉండాలనేది రాజులకు చూపిస్తూ ఉన్నాడు. దూత కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది రాజులకి, లేదా మనలాంటి ఆ తర్వాత ఎవరైతే ఉంటారో అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నాడు. అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది, అపాయింట్ చేయబడ్డారు, వాళ్ళందరూ చూస్తున్నారు. అయితే వాళ్ళ కార్యక్షేత్రంలో ఎన్ని రూపాలు ఉంటాయి, ఎంతగా అవసరం అవుతుంది, ఎంత డీప్ గా ఉంటుంది, ఎంత అగాధమైందని చెప్పడానికి ఆయన ఈజ్ రియల్లీ ఎక్స్ప్లెయినింగ్ డీటెయిల్ అన్నమాట. అంతే. మనం ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసిన సైన్స్ వాటివి ఏవైతే వందల సార్లు వేల సార్లు ఎప్పుడో అయినటువంటి ఆక్సిజన్ మరొకటి, ఇవన్నీ కూడా ల్యాబ్ లో మనం ఏం చేస్తున్నాము, టెస్ట్ చేస్తున్నాము. అంటే ఏమిటి, ఇదం ప్రథమతయా తెలుసుకుంటున్నామా కాదు, మనం అధ్యతలు ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోవడానికే. కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ దే ఆర్ అప్రూవ్డ్ థియరీస్ అన్నమాట. ప్రూవ్డ్ థియరీస్. ఆ తర్వాత వాక్యం అనిష్టం సహేత. ఒకవేళ మాట్లాడేటప్పుడు డిస్కషన్స్ లో, నెగోషియేషన్స్ లో ఏదైనా అప్రియమైంది అయితే ఎందుకంటున్నాడు అంటే, అక్కడ వెంటనే ముఖ కవళికలు ప్రదర్శించకూడదు అని ఇంతకు ముందు కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళ ముఖ కవళికలను బట్టి మనం ఎలా వాళ్ళ మనోభావాలను తెలుసుకుంటామో, మన ముఖ కవళికలను బట్టి అవతలి వాళ్ళు కూడా మన మనోభావాలను తెలుసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా ఎస్ ఎనీథింగ్ ప్రిపేర్డ్ అన్నట్టుగా చాలా నిబ్బరంగా ముఖంలో ఏం కనిపించకుండా ఉండాలి. స్త్రీ పానం చ వర్జయేత్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకేదో జయశంకర్ గారు లాంటి వాళ్ళను అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఎలా, ఎందుకు డిసిప్లిన్ అవసరము అంటే, స్త్రీలను పానం మద్యపానాన్ని వర్జించాలి. ఎందుకు అంటే అది చెప్తాడు. అంటే ఎందుకంటే సాధారణంగా ఏవైనా రహస్యాలు బయటపడాలి అంటే మనం అన్ని మూవీస్ లో కూడా చూస్తూనే ఉంటాం. ఏ బార్లోనో క్లబ్లోకో పోతారు. అందుకే ఇదివరకు జడ్జెస్ కి కూడా ఆ ఎక్కడికి పోకూడదు, ఇలాంటి పార్టీలు ఫంక్షన్లకు పోకూడదు అనే నియమం ఉండేదట. ఇప్పుడు కూడా ఉందేమో మనకు తెలియదు, నాకు తెలియదు అట్లీస్ట్. కానీ వాళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్స్ లోకి పోకూడదు,
పార్టీలలోకి పోకూడదు అని కొన్ని నియమాలు ఉండేవి అని చెప్పేవాళ్ళు. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్త్రీ ఉంటాయి కదా, క్లబ్బులు, డాన్సులు, స్త్రీ సమూహాల్లోకి పోకూడదు. అదే విధంగా ఈ మద్యపానాదులకు కూడా వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఏకः శయీత, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఒక్కడే పడుకోవాలి. ఎవరితోటో షేరింగ్ రూమ్స్ అని ఉండవు ఆఫ్ కోర్స్. కానీ ఎవరినో తోడు తెచ్చుకొని ఎవరితోటో ఉండకూడదు. ఎందుకు అంటే సుప్తమత్తయోర్హి భావజ్ఞానం దృష్టం. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. నిద్రలోను మత్తులోను ఉన్న వాళ్ళకి భావజ్ఞానం దృష్టం. వాళ్ళ యొక్క భావాలు బయటకు వస్తాయి. అంటే కొంతమంది నిద్రలో పలవరిస్తారు, తాగిన వాళ్ళ ప్రేలాపనలు అయితే మనం చెప్పనే అక్కర్లేదు. దినమంతా జరిగింది మనసులో ఉన్నవి కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఒకడే పడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. వాడిది ఇప్పుడైతే అది కూడా గతి లేదు. ఇప్పుడు అన్నిటికీ కూడా సీసీ కెమెరాలు పెడతారు, వీడియోలు పెడతారు, రికార్డింగ్లు అవన్నీ ఏమో పెడతారు కదా, చూపించేసి మన మూవీస్ లో చూపించినట్టుగా రహస్యంగా. అందువల్ల వాళ్ళు ఒక్కడే పడుకోవాలి. ఇక్కడ కృత్యపక్ష ఉపజాపం. ఎవరినైతే మనకు సెడ్యూసబుల్, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, ఎవరైతే అక్కడ రాజు పట్ల అసంతృప్తులై చాలా సులభంగా మన వశంలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, కృత్యపక్షీయులు. వాళ్ళకి ఏం చేయాలి? ఉపజాపం అంటే వాళ్ళ ఇంకా 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 మన డివైడ్ అనేది ఇప్పుడు నడుస్తుంది కదా, వాళ్ళని ఇంకా ప్రేరేపించాలి, రాజుకు అగెనిస్ట్ గా ఉండేటట్టుగా ప్రేరేపించాలి. అంటే భేదాన్ని కలిగించాలి అతనికి. ఆ ఆ రాజ్యానికి చెందిన వాళ్ళతో, అధికారులతో కానీ రాజుతో కానీ మత భేదాన్ని కలిగించాలి. మత భేదం అంటే అభిప్రాయ భేదం. మతం అంటే మీరు మళ్ళీ రిలీజియన్కి వెళ్ళకండి. అకృత్య పక్షే గూఢ ప్రణిధానం. ఎవరైతే స్వయంగా మన వశ్యులు కారో అలాంటి వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుంది అంటే మెల్లగా గూఢచారులను నియమించాలి. గూఢచారుల ద్వారా వాళ్ళకి ఏమిటి, ఏ రంగాల్లో ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఎలా మనకు స్వాధీనం అవుతారు అనేది అయినా వాళ్ళు ఎలా చేస్తున్నారు తెలుసుకోవాలి. తర్వాత అంతా కూడా మన కామాతోటి కంటిన్యూ. రాగ అపరాగం అంటే వాళ్ళు అకృత్య పక్షంలో వాళ్లకు ఉన్నటువంటి రాగమా ద్వేషమా అంటే ఆ మన రాజ్యం పట్ల. ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుతుంది విదేశంలో, మన దేశం కాని దేశంలో, మన రాష్ట్రం కాని రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ మనసుల్లో మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల వాళ్ళకి రాగం ఉందా, ద్వేషం ఉందా, రాగద్వేషాలు కనుక్కోవాలి. భర్తరి రంధ్రం చ ప్రకృతినాం. ఆ తర్వాత ఆ ప్రకృతులు అంటే ఇది మొత్తం మనకి అమాత్యాదులని ఉన్నారు కదా, అమాత్యులు వస్తుంది, ప్రజలు వస్తుంది. సో రాజు పట్ల ఈ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి ఒక లూప్ హోల్స్ అంటే ఆయన పట్ల మంచి అభిప్రాయం లేకపోవడం లాంటిది ఉందా, అది తాపస వైదేహక వ్యంజనాభ్యాం ఉపలభ్యేత. ఇవన్నీ ఎవరి ద్వారా తెలుసుకోవాలి అంటే తాపసులు, వైదేహక వ్యంజనలు మనం చదువుకున్నాము. అంటే తాపస రూపంలో ఉన్నవాడైతేనే ఎక్కడికైనా వెళ్ళగలడు. బిజినెస్ మ్యాన్, వర్తక రూపంలో ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే మనకి ఇవన్నీ కూడా ఆల్ దీస్ నౌ ప్రాక్టికల్ సీన్ ఇన్ ఎనీ ఆఫ్ మూవీస్ అన్నమాట. అక్కడ మనకి వాణిజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని గమనిస్తారు. ఏదో మామూలుగా ముచ్చట చెప్పినట్టుగా చెప్తూ, ఇప్పుడు మామూలుగా యాంకర్స్ ఇంటర్వ్యూలు చేసినట్టుగా వాళ్ళ దగ్గర పోయి చేస్తారు చూడండి. అంటే ఏంటి, ఎలా ఉంది అయ్యా, మీకు బాగానే ఉందా, చక్కగానే ఉందా, ఏమి పన్నుల భారం లేదు కదా, ఇట్లాంటి ముచ్చట్లు వర్తకుడిలాగా ఉండి అడగొచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా మీరు, ఏ దేశం నుంచి వస్తున్నారు అనొచ్చు. లేదా మామూలుగా తిరిగే వ్యాపారులాగానో ఏదో రత్నాలు వాటికి అమ్మడానికి వచ్చినట్టు, ఎలా ఉందయ్యా రాజ్యం, ఇక్కడ బాగానే ఉందా, ఏదో మరి మాది బిజినెస్ సాగుతుందా, అంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వేస్. నేను అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఊహించుకోవడానికి జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కాబట్టి ఈ వీళ్ళ ద్వారా అదంతా కూడా ఈ అకృత్య పక్షీలను గురించినటువంటి రహస్యాలు తెలుసుకోవాలి. తయోహో అంతేవాసిభి. ఆ తర్వాత మనకు అప్పుడే చెప్పారు, ఎవరికి తాపసులకు కూడా కొంతమంది ఒక గ్రూప్ ఉంటుంది, టీం అనుకున్నాం కదా మనం. ఆ తాపస వ్యంజనుల టీము, తర్వాత వైదేహక వ్యంజనుల టీం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా వాడు మనం చూస్తూ ఉంటాం రోజు, అసలు ఎంత పెద్ద
మన అర్థశాస్త్రం అనేది మన సప్తసాగర పర్యంతంగా ఉంది. ఎందుచేతనంటే మీరు చూడండి, ఒక దుకాణానికి అన్ని కూడా వాడు సామాన్లు తెచ్చేవాడు ఉంటాడు. అంటే ఎంత పెద్ద టీం ఉంటుంది. పప్పు తెచ్చేవాడు ఒకడు, ఉప్పు తెచ్చేవాడు ఒకడు, పాలు తెచ్చేవాడు ఒకడు. అంటే వాడికి 100 మంది వస్తూనే ఉంటారు. కాబట్టి ఈ వాళ్ళది ఒక పెద్ద టీం అన్నమాట. తాపసుల టీం ద్వారా, తర్వాత వర్తకుల టీం ద్వారా, వర్తక వ్యంజనులు ఇక్కడ గూఢచారులు, తాపస రూపంలో ఉండే గూఢచారుల టీం ద్వారా, అదేవిధంగా వర్తకుల రూపంలో ఉండేటువంటి ఆ, గూఢచారుల టీం ద్వారా ఏం తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎలా తెలుసుకోవాలి అంటే వీళ్ళ ద్వారా తెలుసు. ఆ తర్వాత వాళ్ళ యొక్క శిష్యుల ద్వారా ఇంకా చికిత్సక పాషండ వ్యంజన ఉభయ వేతనైర్వ, వీళ్ళే కాకుండా తాపస వైదేహికులే కాకుండా ఇంకా వాళ్ళ శిష్యులు, వాళ్ళు కూడా ఇలా చికిత్సక వేషంలో కానీ, పాషండులు అంటే మామూలుగా ఇలా తిరుగుతూ ఉంటారు కదా మన ఆ, చాలా ఒక రకమైనటువంటి తుచ్చులు. పాషండులు అంటే రెండు రకాలుగా మనం చెప్పొచ్చు అనమాట. ఏమిటి అంటే ఆ ఒకటేమో నాస్తికులు అని అంటారు. అంటే ఒక మొండిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ అన్నమాట పాషండు. వాడు తిక్కగా మాట్లాడే వాళ్ళు అనమాట నాస్తికులు. అంటే ఇదంతా దేవుడు వగైరా అని మాట్లాడకుండా. కాబట్టి చికిత్సక వాడు ఉంటాడు, జడీబూటి అని మనం అంటాం కదండి. రోడ్ల మీద మూలికలు పెట్టుకొని అమ్ముకుంటారు చూడండి. అదిగో దీంతో ఇదవుతుంది, దీంతో ఇదవుతుంది అని, ఈ విధంగా వీళ్ళెవరు వ్యంజనులు. అంటే ఈ చికిత్సకుడి వేషంలో ఉండడము, పాషండుల వేషంలో ఉండడము ఉన్న వాళ్ళ ద్వారా, ఆ తర్వాత పాషండ వ్యంజన ఉభయ వేతనైర్వా, ఎవరైతే ఉభయ వేతనులు ఉంటారో అంటే వాళ్ళు మారువేషాలలో ఉండి పరరాజ్యంలో వేతనాన్ని పొందుతారు. వాళ్ళ ఇక్కడ మన స్వరాజ్యంలో కూడా వాళ్ళకి వేతనం లభిస్తుంది. కాబట్టి వీళ్ళతో కానీ, లేదా ఏదో ఒక ఉద్యోగంలో ఉండి, ఏదో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి రెండు ఇవ్వడం. వాళ్ళు ఎన్నో రూపాల్లో ఉండొచ్చును. ఒకడింటో మనం చూస్తలేమండి. ఇప్పుడు ఇందాక మనకు వచ్చిందంతా అదే కదా. వాడెవడో నువ్వు మీరన్న ఆ జిప్ లైన్ వాడో ఏదో వచ్చిందిగా లేటెస్ట్. కాబట్టి వాడు రకరకాలు ఓ పార్కుల పల్లీలు బఠానీలు అమ్ముకునేవాడైనా కావచ్చు, లేదా మరో ఫోటోగ్రాఫర్ కావచ్చు. సో ఈ విధంగా రకరకాల, ఇప్పుడు చిత్రకారుడు కావచ్చు, చికిత్సకుడు కావచ్చు. వాడు ఏదో తనకు వచ్చిన ప్రొఫెషన్తో పోయి ఈ మాయాజాలము అన్ని, అదేదో మన చిన్న చిన్న ఫిల్ములు తీసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగా తోలు బొమ్మల ఆట కానివ్వండి, మామూలు ఆట కానీ, ఇలా వాళ్ళకు ఉన్నటువంటి కళలను ఉపయోగించుకొని ఆ, ఇక్కడ సంపాదించుకుంటూ, లేదా రాజుల యొక్క వాళ్ళ ద్వారా మెల్లిగా చిన్నగా ఒక ఉద్యోగం సంపాదించుకోవడము, అండ్ మన స్వరాజ్యంలో తీసుకోవడం. సో ఉభయ వేతనైర్వా, ఉభయ వేతనల చేత కానీ ఏం చేయాలి అంటే అకృత్యపక్షీయుల యొక్క సమాచారాన్ని సేకరించాలి. కృత్యపక్షీయులది ప్రశ్నే లేదు. వాళ్ళు రెడీగా ఉంటారు, గోడ మీద పిల్లుల్లాగా. ప్రస్తుతం మన రాజ్యంలో నడుస్తూనే ఉంటారు. రాజ్యంలో ఏంటి, ఆల్ ఓవర్ వరల్డ్ నడుస్తుంది అనుకుంటాను. గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు. ఇటు దూకాల అటు దూకాల, ఏ పార్టీ బలంలోకి వస్తుంది, ఏ పార్టీలో దూకుదాము అని నిస్సిగ్గుగా అనే వర్డ్ ఈ మధ్య వాళ్ళు మన పొలిటీషియన్స్ కూడా వాడుతున్నారు. నిస్సిగ్గుగా ఉంటారన్నమాట. వాళ్ళకి అలాంటిది ఏం ఉండదు. చీతు అంటే ఒక అదేమిటి టిష్యూ తోటి మొహం చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. అదే తేషాం అసంభాషాయాం యాచక మత్త ఉన్మత్త సుప్త ప్రలాపై పుణ్యస్థాన దేవగృహ చిత్రలేఖ్య సంజ్ఞాభిర్వా చారం ఉపలభేత. ఒకవేళ అసంభాషాయాం అంటే ఇది డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడానికి కుదరకపోతే, అంటే వాళ్ళకి వాళ్ళతో కన్వర్జేషన్కి అవకాశం లేనట్లయితే, అప్పుడు ఏం చేయాలి అంటే యాచక మత్త ఉన్మత్త సుప్త ప్రలాపై, అంటే ఆ ఏదో యాచకుడిలాగా మాట్లాడడానికి వీలు కానప్పుడు, మనకి ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, బిచ్చగాళ్ళ వేషంలో వెళ్ళి వాడు ఏదైనా మాట్లాడొచ్చు. అక్కడ వెళ్ళి ఏదో మాట్లాడుతున్నట్టు ఏదో మాట్లాడితే వాడు యూజ్లెస్ ఫెలో అని వదిలేసిపోతారు. కానీ ఆ యూజ్లెస్ ఫెలోలో యూస్ఫుల్ ఎంతో ఉంటుంది. మత్త తాగినట్టు చేస్తుంటాడు.
ఉన్మత్త పిచ్చోడిలాగా మీకు చిన్నప్పుడు మీరు చదువుకున్నారు లేదే, యుగంధర్ మంత్రి ఏదేంది, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను, ఇదిగో ఇప్పుడే పట్టుకుపోతాను అనేవాళ్ళు. మన ప్రతాపరుద్రుని ఆయన ఢిల్లీ సుల్తాన్ తీసుకెళ్ళినప్పుడు యుగంధర మంత్రి ఏదో విడిపించాడని ఇలాంటిది నాటకాలు కథలు రాశారనమాట. ఆ విధంగా ఆవిడ పిచ్చోడులే, వాడు పిచ్చోళ్ళే కావాలని ఏదో ఒక కింద కథ వచ్చింది. ఏదో కింద పొయ్యి మీద మట్టి కుండ అన్నం వండుకోవడం, దాన్ని అంతా మళ్ళీ పారబోయడం, ఇలాంటివన్నీ కూడా పిచ్చి చేష్టలు చేస్తూ ఆ విధంగా ప్రలాపై పుణ్యస్థాన దేవగృహ చిత్రలేఖ్య సంజ్ఞాభిర్వా చారం ఉపలభేత. అంటే ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రలాపాలు, అదే విధంగా దేవాలయాలు పుణ్యస్థానాలు అంటే అన్నీ కూడా చైత్యాలు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఆ పుణ్యస్థానాలలో తర్వాత దేవగృహ చిత్రలేఖ్య సంజ్ఞాభిర్వా, అక్కడ పుణ్యస్థానాల్లో తర్వాత దేవాలయాల్లో చిత్రలేఖ్యాలు అంటే అన్ని చిత్ర లేఖనలు ఉంటాయి కదా, చిత్రాలు. ఆ వాటి ధ్వసంజ్ఞాభిర్వా చారం ఉపలభ్యేత. అంటే రకరకాలుగా మామూలుగా వాటిల్లో అన్నీ రాసి దాన్ని ఎలా అంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళు కోడ్ లాంగ్వేజ్, మనకి నిజంగా చెప్పాలంటే డీకోడ్ చేయడం అంటున్నారు కదండి ఇప్పుడు. వాళ్ళు ఏదో రాస్తారు, ఏదో రాస్తే అది అసలు ఆ ఏమోలే ఈ బొమ్మలో ఏముంది అంటారు. మామూలుగా ఏదో మనం అనుకున్నాం అనుకోండి, ఏదో ఒక చిన్న భవనంలో ఎక్కడో ఏదో ఉంది అని వాడు ఏదో బొమ్మ గీస్తాడు, ఎంత బాగుంది అనుకుంటాం. కానీ అక్కడ ఏదో రహస్యం ఉంది, ఏదో చిన్న రాజభవన్లా. ఇవన్నీ కూడా ఇట్స్ ఎక్సలెంట్. దీని మీద మనము ఏమైనా చందమామ కథలు రాసినట్టుగా బోలెడన్ని కథలు రాసుకోవచ్చు. మరి మీరెందుకండి రాయలేదు అని మీరు నన్ను అడుగుతారేమో. ఈ దృష్టితో నేను దీన్ని పఠించలేదు. గబగబా గబగబా అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాను, కానీ ఇంత డీప్గా అంటే నేను చెప్పాను కదా, ఇంటెలిజెన్స్ విభాగం అనేది మొత్తం అర్థశాస్త్రం ఉంది. నేను ఆ టాపిక్ తీసుకోలేదు, ఎందుకంటే గురువుగారు నాకు ఇచ్చిన టాపిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్కే నేను దానికే కన్ఫైన్ అయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అన్ని ఆర్టికల్స్ వాటి మీదే వచ్చింది. కానీ నేను చాలా మందితో చర్చిస్తూ ఉన్నాను, గూఢచార విభాగం అద్భుతంగా ఉంటుంది, దాని మీద చేయండి. మామూలుగా నేను చిన్నగా అదో ఆర్టికల్ అంతే రాశాను. ఈ డీప్ స్టడీ చేయాలంటే ఇది పెద్ద ఉద్గ్రంథం అవుతుంది. సో ఆ, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా, ఎందుకంటే ఈ కోడ్ లాంగ్వేజెస్ ఇవన్నీ మన మహాభారతంలో కూడా వస్తాయి. అదేంటి అప్పుడు విదురుడు అతనికి ఏదో చెప్పి కోడ్ భాషలో పంపించాడని సమాచారము, ఇది లాక్షాగృహ దహన సందర్భంలో అది ధర్మరాజుకు అర్థమైందని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. మీకు అంతెందుకు, చిన్న చిన్న జరాసంధ వధ సమయంలో ఆ శ్రీకృష్ణుడు చేసిన ఒకటి రెండు మీకు అవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. గడ్డి పరకను చీల్చి ఇటు అటు వేస్తాడు కదా, ఎన్నిసార్లు చీల్చినా జరాసంధుడు అతుక్కుంటాడు. అందువల్ల ఏం చేస్తాడు, గడ్డి పరక చీల్చి అలా వేయకుండా ఇటుది మన కుడిది ఎడం వైపు ఎడమది కుడి వైపు అలా వేస్తాడు, అప్పుడు జరాసంధుడి శరీరం అతుక్కోదు. అలాంటిది ఇంకొక చోట ఏం చేస్తాడు కృష్ణుడు చేసేవన్నీ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మహాభారతంలో, దుర్యోధనుడు మడుగులో దాక్కుంటాడు, వచ్చిన తర్వాత యుద్ధం అవుతూ ఉన్నప్పుడు ఎంతసేపు అయినా దుర్యోధనుడు వజ్ర శరీరుడు, వజ్రకాయుడు వాళ్ళ అమ్మగారి బ్లెస్సింగ్స్ వల్ల. అందువల్ల ఏం చేస్తాడు కృష్ణుడు, ఏదో ఈగలో దోమలు తోలుకుంటున్నట్టు తొడజరుచుకుంటాడు. తొడజరుచుకోవడంలో ఏమిటి అంటే భీముడికి గుర్తు చేస్తాడు. భీముడికి పాపం ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఆలోచన ఉండదు, భీముడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందువల్లనే మీరు చూసినట్టయితే జరాసంధ వధ సమయంలో కూడా కృష్ణార్జునులు వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ మడుగు దగ్గర కూడా కృష్ణుడు వచ్చి అట్లా మన తొడ పైన చరిచేటప్పటికి అప్పుడు తొడ మీద తొడలు బద్దలు కొట్టి, ఎందుకంటే ఈ నాభి కింది భాగం నుండి అతని వజ్ర శరీరం కాదు, ఉపరి భాగం అంతా వజ్ర శరీరం. అందువల్ల అక్కడ ఊరు భంగం అని, అది అన్యాయం కదా అన్నప్పుడు ప్రతిజ్ఞ కోసం చేశాడు అని సమర్థనదంతా మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో ఎన్నో లిపుల ద్వారా సంజ్ఞల ద్వారా మనం ఇప్పుడు మామూలుగా ఎన్నో రకాల భాషలు, ఇప్పుడు మనము మామూలుగా జపనీస్ చైనీస్ చూస్తే ఏదో బొమ్మలు గీసినట్టుగా ఉంటుంది, కానీ దానికి ఒక భాష ఉంటుంది.
ఎన్నో రకాల భాషలు తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఏదో చిన్న దీని ద్వారా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. సంజ్ఞాభిర్వా చారం ఉపలభేత. చారం అంటే గూఢచారం, అంటే ఏదైతే రహస్య సమాచారం ఉందో దట్ ఈస్ చారం అని వాడుతుంటారు వీళ్ళు. ఉపలబ్ధస్య ఉపజాపం ఉపేయ. ఏదైతే సమాచారం దొరికిందో ఆ సమాచారానికి అనుగుణంగా ఉపజాపం అని అంటాడు. ఇక తర్వాతి కార్యక్రమం ప్రారంభించాలి. దాన్ని పట్టుకుని ఆ వాళ్ళ మధ్యలో విభేదాలు అనేది ఏదైతే రహస్యంగా వాళ్ళల్లో వాళ్ళకి పొసగకుండా ఉండేట్టుగా చెయ్యాలి. పరేణ చ ఉక్త శ్వాసాం ప్రకృతీనాం పరిమాణం న ఆచక్షిత. ఇక్కడ ఆ పరేణ చ ఉక్త. ఇప్పుడు శత్రురాజులు ఏదైనా చెప్పారనుకోండి, ఆ వాళ్ళ స్వాం ప్రకృతీనాం పరిమాణం, వాళ్ళు ఏదన్నా ఇంత ఉంది ఇది ఉంది అని చెప్పి కనుక అవతలి వాళ్ళు తమ తమ ప్రకృతీనాం పరిమాణం అంటే సేన ఇత్యాదులు అన్నిటి యొక్క సంఖ్యాబలం అన్నమాట. అలాంటిది ఏదైతే ఉంటుందో మామూలుగా మాది వాళ్ళు మనని గ్రహించుకోవడానికి మెల్లగా ఆ అడగొచ్చు. సరే ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంత మీకు సేన బలగం అంతా ఎంత ఉంటుందని ఫ్రెండ్లీగా అడిగినా కూడా నా ఆచక్షిత, ఏనాడు కూడా దాన్ని రివీల్ చేయకూడదు. సర్వం వేద భవ అనేది బ్రూయా. ఇది చాలా పెద్దది చూడండి. దిస్ ఇస్ సచ్ ఏ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ అన్నమాట. అండర్లైన్ చేసుకోండి. ఏదన్నా అడిగితే అయ్యో మీకు తెలియంది ఏముంది, ఎవ్రీథింగ్ సర్వం వేద భవాన్, యు నో ఆల్ ద థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ సర్ అనాలన్నమాట. అయ్యా మీ తమకు తెలియంది ఏముంది అనాల. నేనేదో కొత్తగా చెప్పడం కదా అంటే అప్పుడు ఏమవుతుంది, గొంతులో వెలక్కాయబడ్డట్టు వీడేం చెప్పేటట్టు లేదు. మీకు తెలుసు కదా అంటే మరి మీరు మాతో మిత్రరాజ్యము ఏదో స్నేహం పెట్టుకోవాలి అన్నప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయినా మీకు తెలియంది ఏముందండి, మీరంతా చాలా చక్షువులని మనం గమ్మత్తుగా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాడు అది అంటున్నాడు. కార్యసిద్ధికరంబా, అంతా మీకు తెలుసు అని చెప్పాలి. లేదా కార్యసిద్ధికరం అంటే కర్ర విరగకుండా పాము చావకుండా, ఏ విధంగా తాను వెళ్ళిన పని సుకరమవుతుందో ఆ రకంగా. అంటే ఇక్కడ ఏమిటి, ఓన్లీ కొన్ని మాత్రం సూచనలు చేస్తున్నాడు, బట్ ఏ టు జెడ్ మనం చెప్పినట్టు జరుగుతుంది అని లేదు. కాబట్టి అక్కడ సామర్థ్యవశాత్ అంటాడు చూడండి, యథా సామర్థ్యం ఇది కౌటిల్య. ఈయన కౌటిల్యుడు అన్నిట్లో కూడా చివరిలో ఏం చెప్తాడు అంటే అక్కడ మాత్రం ఆ సర్కమస్టాన్సెస్ బట్టి, అకార్డింగ్ టు సర్కమస్టాన్సెస్, అప్పటికప్పుడు ఏదో చాకచక్యంతో ఊహించుకొని కార్యనిర్వహణ సాగించుకోవాలి. అందువల్ల కార్యసిద్ధి కరంబా. కార్యసిద్ధి అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఆలోచించాలంటున్నాడు. ఇక్కడ కొంచెం మీకు లైక్ ఎక్కడో మాఘంలో కూడా కొంచెమే టచ్ చేశాము. ప్రకృతి మండలం అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే దీనిలోనే మా 7వ 8వ మండల యోని అని వస్తుంది. ఆ అధికరణమే వేరు. దానిలో మొత్తంగా మీకు ఇప్పుడు మొన్న విజయ్ కూడా మాట్లాడుతూ అదే అన్నాడు. ఏమని అంటే ఇక్కడ అదే వచ్చిందండి, మన వచ్చింది చూడండి ఆఫ్ఘన్. ఆఫ్ఘన్ మనకు ఈ మిత్రదేశం ఎందుకు అయ్యింది అంటే శత్రువు యొక్క శత్రువు మిత్రదేశం అయ్యింది అని అది హైలైట్ వచ్చింది చూడండి మన పేపర్లో. సో అది ఎలా అనేది ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మనము యాక్చువల్గా మీరు ఉన్నారు కదా, ఒకసారి డ్రాయింగ్ ఏదన్నా వేయించేసేస్తాము ఎవరో ఒకళ్ళు. రాజమండలం అక్కడికి వెళ్తున్నాం కదా అని, కానీ ఇప్పుడు మనకి టాపిక్ రిలవెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మనం ఏం చెప్తారంటే మన కింగ్స్ ఎవరైతే రాజమండలం ఏదైతే ఉంటుందో మామూలుగా ఏం చేస్తారు, సెంటర్లో ముందుగా ఒకటి పాయింట్ వేసుకుంటే అతన్ని ఏం చెప్తారు అంటే విజిగేషు అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, దట్స్ ఆల్. ఇక్కడ ఇండియా సెంటర్లో మనం పెట్టుకున్నట్టయితే ఇండియా చుట్టూ ఏవైతే రాజ్యాలు ఉంటాయో ప్రతి రాజ్యానికి అది అక్కడ మండలంలో చాలా డీటెయిల్స్ చెప్తారు. నేను అంత డీటెయిల్ ఇక్కడ చెప్పను. చెప్పాలనుకుంటే ఏం చేసుకోవచ్చు మనం, ఆ టాపిక్ ఇక్కడ మనం తెచ్చుకొని డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యన మనం ఇండియాను మధ్యన పెట్టుకోవాలి. అంటే ఇండియా అనేది ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో ఎలా ఉంది అనేది అవసరం లేదు. ఇండియాను సెంటర్ పాయింట్గా చేసుకోవాలి మన డిస్కషన్కి. సెంటర్ పాయింట్గా చేసుకుని ఆ ఇండియాకు ఏ ఏ దేశాలు ఏవి ఎలా ఉన్నాయి, అలాంటి నైబరింగ్ ఏమేమి ఉన్నాయి
ఇంటర్నల్ ఏమున్నాయి, నైబరింగ్ అంటే బార్డర్, బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి. ఆ బార్డర్ కంట్రీస్ కి ఆ, పక్కనే ఏవైతే ఉంటాయో, ప్రతి బార్డర్ కంట్రీ యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో అది మనకెప్పుడు కూడా, ఇక్కడ మనకి మీరు చదువుకున్నారు ప్రకృతి మిత్రుడు, సహజ మిత్రుడు ఇత్యాదులు చదువుకున్నారు. అంటే మనము జాగ్రఫికల్ గా ఏదైతే ఉంటుందో ఆ జాగ్రఫికల్ దీనిలో వచ్చే మిత్రుడు, అలా కాకుండా బై రిలేషన్ వచ్చే మిత్రుడు, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సహజ మిత్రుడు, ప్రాకృత మిత్రుడు అండ్ కృత్రిమ మిత్రుడు, అదే విధంగా మూడు రకాల శత్రువులు ఉంది. కాబట్టి నైసర్గికంగా పక్కనే ఉన్నవాడు శత్రువు అవుతాడు. ఆ శత్రువు పక్కన ఉన్నవాడు అంటే వాడి, మన శత్రువుకి శత్రువు అవుతాడు, వాడు మనకు మిత్రుడు అవుతాడు. ఎందుకంటే మొన్న అది చెప్తున్నారు, మన ఆఫ్ఘన్స్ మనకి మిత్రులు అవుతారు అంటే కారణం ఏంటంటే పాకిస్తాన్కి వాళ్ళకి నడిచింది కదా, ఇప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్. సో ఇదంతా కనుక మనం జాగ్రఫికల్ రేంజ్ కనుక ఒక ఫోటో తీసుకున్నట్టయితే ఇది మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ చెప్పబోతున్నామంటే ఒక టెక్నికల్ టర్మ్ భలే బాగుంది. టెక్నికల్ టర్మ్ ఏంటంటే, మీరు హిస్టారికల్ గా మీరు కనుక వెళ్తే, ఇటు నుంచి రెండు ట్రూప్స్ అయినా ఒక ట్రూప్ అయినా, ఒక రాజ్యాన్ని మామూలుగా మొత్తం మీరు పాలిటిక్స్ అంతా మనం చదువుకునే, చిన్నప్పుడు చదువుకునే చరిత్ర తిరిగేసుకున్నా, రెండు సైన్యాలు ఆ అంటే మన కురు పాండవ కావచ్చు ఏదైనా కూడా, రెండు సైన్యాలు యుద్ధంలో డైరెక్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటాయి. ఫైట్ చేస్తూ ఉంటే ఏం చేస్తాడు, ఒక్కడు మెల్లిగా ఆ ఇంకో వైపు నుండి వచ్చి మనకి వెనక నుండి వస్తాడు. వాడి పేరు ఎంత బాగా పెట్టారంటే పార్ష్ని గ్రాహ. పార్ష్ని అంటే మన హీల్స్ అనువన్న, మీరు అన్నట్టు హీల్స్ అలా వెళ్తున్న వాడికి హీల్ కు గనక హుక్ వేశారనుకోండి ఆగిపోతాడు. కాబట్టి వాడిని పార్ష్ని గ్రాహ అంటాడు. సో ఈ పార్ష్ని గ్రాహ, వీడికి ఎవడైతే హెల్ప్ చేస్తాడో వాడికి వచ్చేవాడు పార్ష్ని గ్రాహ సారా అంటాడు. తర్వాత మనకి హెల్పింగ్ వచ్చేవాడిని ఆక్రందుడు అంటాడు. అంటే మనం ఆక్రందన విని వచ్చేస్తా అంటే మనకి హెల్ప్ అవసరం అనగాని. అదే విధంగా వాడికి వెనకాల వచ్చాడు ఆక్రందాసహనుడు అని, ఈ విధంగా వీళ్ళు ఇక్కడ మనకి ఆ విషయాలు చెప్పబోతున్నాడు. అంటే మనకి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కార్యసిద్ధి అయిన తర్వాత అంటే నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన భారతదేశ రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, భారతదేశ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో 100% ఇప్పుడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతున్నది 100% తూచా తప్పకుండా దానికి అప్లై అవుతుంది. అది మరి ఇది కోయిన్సిడెన్స్ అనుకోవాలో మనం ఏమనుకోవాలో చూడాలి. కార్యస్య సిద్ధవు ఉపరుధ్యమాన తర్కయేత్. వెళ్ళాడు, ఏదో పని పెట్టుకుని వెళ్ళాడు, ఏదో విషయం మాట్లాడడానికి వెళ్ళాడు. ముందు ముందు ఏం చేయాలి, ఎందుకంటే ఈ దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయంటే ఇన్ బిట్వీన్ వెళ్ళి వస్తూ ఉంటారు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరన్న ఫుయల్ మన బిజినెస్ ఎక్స్చేంజా, గూడ్స్ ఎక్స్చేంజా, ఇంపోర్ట్ ఎక్స్పోర్టా, చాలా రకాలు ఉంటాయి. సో దౌత్య సంబంధాలు అనేది మీకు చాలా, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, విస్తృత పరిధిలో ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత కార్యస్య సిద్ధం, వెళ్ళిన పని అయిపోయింది. వెళ్ళిన పని అయిపోయిన తర్వాత కూడా ఉపరుధ్యమాన, అయిపోయినా కూడా నో యూ కెన్ స్టే ఫర్ సమ్ టైమ్ అని గనక అడిగితే ఉపరుధ్యమాన తర్కయేత్. ఆ విధంగా ఆపబడినప్పుడు తర్కయేత్ అంటే, తర్కం అంటే ఎప్పుడు కూడా థింకింగ్ విత్ రీజనింగ్ అన్నమాట. తర్కం అనేది ఏంటంటే లాజికల్ థింకింగ్ ఇస్ కాల్డ్ తర్కం. కాబట్టి ఎందుకబ్బా ఇతను నన్ను ఉండమంటున్నాడు అంటే, ఇది నా మీద ప్రేమనా, వాపా బలుపు అంటారు చూడండి, ఇది ఇంతకీ నా మీద ప్రేమనా లేక ఇంకా ఏమైనా అంతర్గతంగా దాగుందా అని ఆలోచించుకోవాలి. ఏమని, కిం భర్తుర్మే వ్యసనం ఆసన్నం పశ్యన్, ఇవన్నీ కారణాలు వెతుకుతున్నాడు. ఏమిటి, మా రాజుగారికి ఏదన్నా రాబోయే ఇబ్బందిని గుర్తుపట్టాడా, మా అంటే నేనేదో వచ్చాను మా రాజు మా కష్టంలో ఉన్నాడని, సమస్యల్లో ఉన్నాడని ఏమన్నా చూసి చూద్దాంలే అని నన్ను ఆగమంటున్నాడా, స్వంగ వ్యసనం ప్రతికర్తు కామహ, లేదా
తన తాన అంటే తానే ఏదో సమస్యలో ఉండి తనకే ఏదో సమస్య ఏర్పడి ఆపద ఏర్పడి దానికి నా సహాయం కోరి ఆ సమస్య పరిష్కారానికి నా సహాయం కోరి ఉండమంటున్నాడా? ప్లీజ్ ఫాలో ఇట్ స్లోలీ. హడావిడిగా ఏం వెళ్ళక్కర్లేదు. ఒక్కొక్కటి మీరు మళ్ళీ తర్వాత కూడా కొంచెం వెళ్ళి మీరు దాని పక్కన అనువాదాన్ని చూసుకొని కూడా కొంచెం అప్లై చేసుకోండి, ఆలోచించుకోండి. నేను ఓన్లీ మీకు ట్రాన్స్లేషన్ లాగా చెప్తున్నాను, బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇది థింకింగ్ అన్నమాట. ప్రతికర్తకామ మళ్ళీ పార్ష్ణిగ్రాహ ఆసారౌ అంతఃకోపం ఆటవికం వా సముత్థాపయితు కామః. ఇంకా ఇక్కడ పార్ష్ణిగ్రహ ఇందాక మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ష్ణిగ్రాహ పార్ష్ణిగ్రాహాసార అంటే మెల్లిగా వెనక నుండి అటాక్ చేయడానికి ఎవరైతే ముందు నుండి డైరెక్ట్ వస్తాడు మన ఎనిమి, వెనక నుండి మెల్లిగా వీడి ఇండికేషన్స్ ప్రకారం వచ్చేవాడు పార్ష్ణిగ్రాహుడు, వాడికి కొంచెం సపోర్ట్గా వచ్చాడు పార్ష్ణిగ్రహ ఆసారుడు. సో వాళ్ళని రెచ్చగొట్ట సముత్థాపయితు కామహ, వాళ్ళని మెల్లగా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి మన వైపు పంపించే ప్లాన్స్ ఏమన్నా నడుస్తున్నాయా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంటే దూతగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన దూత దూత అనేవాడు గనక వెళ్ళిపోతే వెంటనే ఏమేం చేశాడు, ఏమేం చూశాడు, వీళ్ళ బలాబలాలు అబ్జర్వ్ చేశాడు, ఇవన్నీ కూడా స్వరాజ్యంలోని రాజుకు తెలిసిపోతాయి. అలా వెళ్లకుండా ఆపేయాలి. ఆపేయడంలో ఏమవుతుంది, ఇతను ఇక్కడే ఉంటాడు. ఈలోగా ఇతని ద్వారా కొంచెం మంది సమాచారం గ్రహించుకున్న ఎంత పెద్ద రాజకీయం ఉందో చూసుకోండి. చూసుకున్నవాడు అక్కడ మెల్లిగా అక్కడ ఎవరితోటో వాళ్ళకు సమాచారం మనకి ఈనాడు ఏదో ఫోన్లు గీన్లు ఉన్నా మొన్న పహల్గాం దానిలో వాడికి ఏం వాడకుండా నో డిజిటల్ సిగ్నేచర్ అని చెప్తున్నారు కదా, ఏది లేకుండానే కమ్యూనికేషన్ వేసుకున్నారే, దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరన్న ఫోన్లు ఫ్యాన్లు అన్ని కూడా ట్యాప్ అవుతాయి. కానీ హ్యూమన్ అందుకే ఎప్పుడైనా సరే మానవ మేధను మించింది ఏదీ లేదు. ఏదో కంప్యూటర్ రోబోట్ అన్నిటి మీద ఆర్టికల్స్ రాసి వాళ్ళు చెప్పారనమాట, ఇంతకీ రోబో 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 అని మాట్లాడతారు, రోబోను ఆపరేట్ చేయాల్సింది హ్యూమన్ బీయింగ్ కదా అని మా వాళ్ళు ప్రజెంట్ చేశారు లాంగ్ లాంగ్ ఏదో. అంటే మీకు ఏదైనా ముందు కావాల్సింది మానవ మేధ. ఇక్కడ ఇది చేస్తారా అది చేస్తారా, అందువల్ల ఈ మానవ మేధా శక్తి గబగబా గబగబా ఇక్కడ అవుతూనే ఉంటుంది. అందులోనూ ఈ కొరియర్ సర్వీస్ అన్నప్పుడు వీడు ఇక్కడి నుంచి అక్కడ ఇస్తాడు, అక్కడి నుంచి అక్కడ ఇస్తాడు. అక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామైతే తీసుకుంటే గనక ఇల్లు కట్టేవాడు ఒకప్పటి కాలంలో కానీ ఇప్పుడు కానీ ఆ మట్టి ముద్దలు గోడలు కడుతూ ఉంటే ఈ కింద ఉన్నవాడు ముద్ద రెండో వాడికి వేయడం ఆల్మోస్ట్ ల్యాడర్ టైప్ లో, ఆ రెండో వాడు మూడో వాడు నాలుగో పైకి ఎక్కక్కర్లేదు, ఎక్కి దిగి అలసిపోక్కర్లేదు. కిందవాడు కిందనే ఉంటాడు, మొదటి మెట్టు మీద వాడు మొదటి మెట్టు మీదనే ఉంటాడు, రెండో మెట్టు మీద వాడు అక్కడే ఉంటాడు. వీళ్ళంతా కూడా పాసింగ్, ఒక్కొక్కడు ఇది ఎత్తుకొని 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 పోయి ఎగ్జాస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. దట్ ఈస్ ద ప్రొసీజర్ అన్నమాట. ఆ విధంగా అయితే ఎవడికి ఎవడు అలసిపోడు, పనులు అవుతాయి. అదే విధంగా కొరియర్ సర్వీస్ అయినా ఇక్కడ వెళ్ళడం ఒకడికి ఇవ్వడం, అక్కడి నుంచి వాడు వెళ్ళడం, అక్కడి నుంచి వాడు గబో పనులు అయిపోతూనే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా పార్ష్ణిగ్రాహ ఆసారులను వాళ్ళని మెల్లగా వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని సముత్థాపయితం వాళ్ళని లేవగొట్టడం అంటే ఏమిటి, ప్రతీకార చర్యకు పురికొల్పడం అంటాం కదా, పురికొల్పే ఉద్దేశ్యమా లేదా అంతఃకోపం ఆటవికం వా అంటే వాళ్ళిద్దరు వేరు. మళ్ళా అంతఃకోపము లోపల లోపల కోపం దాచుకున్నటువంటి ఆటవికుడు. ఈ ఆటవికులు అనేది చెప్పాను కదా, ట్రైబల్స్ ఎప్పుడు కూడా బార్డర్ లో ఉంటారు, కొంచెం నాట్ సివిలైజ్డ్ లైక్ సిటిజన్స్ అంతే. అన్సివిలైజ్డ్ అంటే వాళ్ళు వచ్చి మనని కొడతారు కానీ వాళ్ళ సివిలైజేషన్ వాళ్ళకు ఉంటుందని చెప్పాను కదా. సో ఆటవిక రాజున అయినా ఇతని వైపు ఇతనిపై రెచ్చగొట్టాలా అనేదైనా అనుకుంటున్నాడా అంటే పార్ష్ణిగ్రాహాసారం అంత కోపం ఆటవికంబ సముత్థాపయితు కామ. పార్ష్ణిగ్రాహ వాళ్ళని రెచ్చగొట్టడమా లేదా ఈ ఆటవికం అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఉంది కదండి మొన్నటిదాకా నిన్నటిదాకా మనం రోజు అర్థశాస్త్రం నడుస్తూనే ఉంది. ఛత్తీస్గఢ్ అన్నాడు, మన బార్డరే కదా, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ. సో అందువల్ల ఈ మధ్యన ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడమా, అటవీ అడవుల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడమా, సో అదన్నమాట.
స్వం వా పరతో విగ్రహం అంతకోపం ఆటవికం వా ప్రతికర్తుకామః లేదా స్వం వా పరతో విగ్రహం మరొక అంటే ఇది రివర్స్ లో అన్నమాట. మరొక చోట నుండి ఏదైనా అనుకోకుండా ఒక వైరము ఏర్పడితే అంత కోపం ఆ, ఆటవికంబ అంటే ఎక్కడి నుంచో వచ్చి ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడము. అదే విధంగా ఈ ఆటవికులకు ఏమైనా కోపం ఇతని పట్ల అంటే ఇది మనము దూత వెళ్ళిన ఆ రాజ్యం ఉంది కదా, ఆ రాజుకి అంటే స్వం అంటే తనకే స్వయంగా ఏదైనా ఇలాంటి ఎవరితోటైనా వైరము ఏర్పడినప్పుడు దానికి ప్రతీకారము ప్రతికృతి చేయడానికి మన సహాయం ఏమన్నా ఆశించి ఉండమంటున్నాడా? అసలు ఈ ఆలోచన ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. ప్రతికర్త కామః సంసిద్ధం మే భర్తుర్యాత్రా కాలం అభిహంతు కామః లేదా మా మా ప్రభువు అది యాత్రా కాలం అంటే మన మన యాత్రలు కాదు, యుద్ధ యాత్రా కాలం, దాని యాత్రా కాలం అనే వాడతారు రాజనీతి శాస్త్రాల్లో. కాబట్టి మా ప్రభువు అక్కడ అన్ని సన్నాహాలు ఏర్పరచుకుంటున్నాడు అనే సమాచారం బహుశా ఇది దాన్ని అడ్డుకునే ఉద్దేశంతో నన్ను ఆపుతున్నాడా? అంటే మా రాజుగారు యుద్ధానికని సిద్ధపడుతూ ఉన్నాడు అని తెలుసుకుని దాన్ని ఆపడానికి ఏమన్నా నన్ను ఆపుతున్నాడా? సస్య కుప్య పణ్య సంగ్రహం దుర్గకర్మ బల సముత్థానం వా కర్తుకామ లేదా సస్యకుప్య పణ్య సంగ్రహం అంటే అక్కడ మెల్లిగా అతను దండెత్తి రాకుండా అక్కడ డిలే చేస్తూ దూత ఇక్కడే ఉన్నాడు కాబట్టి రెడీగా ఉన్న వెంటనే అటాక్ చెయ్యడు. ఇంత పెద్ద రాజకీయమో చూడండి. అన్నీ ఉన్న దూత వెళ్లకుండా ఏం చేస్తాడు? చేయడు కదా. కాబట్టి ఈలోగా ఏం చేస్తాడు అంటే సస్య కుప్య పణ్య సంగ్రహం దుర్గకర్మ. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనది ఉందిగా పరిస్థితి, మళ్ళీ చెప్తున్నాను కదా, అర్థశాస్త్రం ఇస్ గోయింగ్ ఆన్ నౌ. సో ఆ ఈలోగా యుద్ధ కాలానికి అవసరమయ్యే ధాన్యం, సస్యం ధాన్యం, కుప్యము అంటే మన ఆటవిక సంపద. ఆటవిక సంపద అంటే ఎన్నో, అసలు ఒకటి అని చెప్పడానికి ఉండదు. సో ఆటవిక సంపద కుప్యం అన్నమాట. కుప్యం అంటే ఏమిటి అంటే ధనము కానిది, క్యాష్ ఆర్ కైండ్ అంటాం కదా. కుప్యం అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా మనకు అవసరమే. ఎందుకంటే దానికి ఏదైతే కావాల్సి ఉంటాయో నావలు ఇత్యాదుల నిర్మాణానికి వాటికి వీటికి కావాల్సినంత అంటే రాజ్యంలో ఆ సస్య సంపద ఉండాలి, కుప్య సంపద ఉండాలి. కుప్యాధ్యక్ష మనకు ముందు రాబోతుంది. పణ్య, పణ్య అంటే వస్తువులు, వాణిజ్య వస్తువులు అంటే మనకు నిత్య అవసర సరుకులు. కాబట్టి ఇవన్నీ సంగ్రహం అంటే ధాన్యము సేకరించి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆటవిక సంపద ఏదైతే ఉంటుందో దాన్ని ఆటవిక సంపద అంటే పళ్ళు ఏమిటి, మరొకటి ఏమిటి, తర్వాత తేనె ఇత్యాదులు ఏమిటి, అసలు ఆటవిక సంపద ఇది అని చెప్పడానికి, ఇది అది అని చెప్పడానికి ఉండదు. కాబట్టి అదంతా కూడా దాంతో పాటు వాణిజ్య వస్తువులు కూడా సంగ్రహం చేసుకోవడము దుర్గకర్మ బల సముత్థానం. దుర్గకర్మ, దుర్గకర్మ అంటే మనకు ఫోర్టిఫికేషన్ కు సంబంధించినవన్నీ కూడా ఏం చేయాలో అవన్నీ చేసుకోవడం. బల సముత్థానం తనకున్నటువంటి బలము, అంగబలము అర్థబలం అంటాం కదా, వీటన్నింటితో పాటు సైన్య సమీకరణ అది చూసుకోవడం బా కర్తుకామ. అంటే మా రాజు యొక్క దండయాత్రను ఆలస్యం చేయడం కోసం నన్ను ఆపుతున్నాడా, లేదా నన్ను ఇక్కడ ఆపడం ద్వారా ఈ మిగిలిన ఈ వ్యవధిలో ఈ సస్య కుప్య పణ్యాదులు సంగ్రహించుకొని ఆ దుర్గంలో కావలసినవన్నీ కూడా సరుకులు నిలవ, మనకి ఇదంతా కూడా మాగంలో కూడా వచ్చింది, నిలవ ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు అంటున్నారు ఎన్నాళ్ళు పడుతుందో, ఏదో బాంబేస్తాం బాంబేస్తాం అన్నంత ఈజీ కాదు తగలబెడితే పోవడానికి. ఏదో వాళ్ళు మొన్న ఇవాళ దానిలోనే చెప్పారు, ఏదో ఉక్రెయిన్ వారంలో ముగుస్తుందంటే కాదు కదా, నడుస్తూనే ఉంది అన్నట్టుగా. ఒకసారి యుద్ధం అంటూ మొదలైతే దాని ఇంపాక్ట్ అది నడుస్తూనే ఉంటుంది అని చెప్పాడు. అని స్వసైన్యానాం వా వ్యాయామ దేశ కాల ఆకాంక్షమాణ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన యొక్క సైన్యము వ్యాయామ దేశకాల దేశకాల ఆకాంక్షమాణ
ఆ సైన్యాలన్నిటినీ కూడా ప్రిపరేషన్స్, ట్రైనింగ్, వ్యాయామం వాటన్నిటినీ కూడా సిద్ధపరచడం, అన్నిటిని పోగు చేసేసి వాళ్ళకి అంత ఆయుధాలు ఇత్యాదులతో అంత ప్రిపరేషన్ చేయడం. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అంటే కీపింగ్ దెమ్ రెడీ అన్నమాట. దానికిను దేశకాలం, సరే ఎక్కడ వార్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది సరైన ప్రాపర్ టైం అండ్ ప్లేస్ కోసం, అంటే ఎక్కడి నుంచి అటాక్ చేయాలి, ఎక్కడి నుంచి చూడాలి. దేశం అంటే ఏంటంటే ఎటు మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్ని యాంగిల్స్ ఎక్కడెక్కడి నుంచి మూడు త్రిదళాలకు కూడా చెప్పారు అని చెప్తున్నారు కదా, విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు అటాక్. అది అందువల్ల వాటిని గూర్చి ఇంకా సమీకరించుకొని సమీక్షించుకోవడానికి ఆ అవకాశం కోసం అని చెప్పి నన్ను ఆపుతున్నాడా అంటే, ఈ ఇన్ బిట్వీన్ ఇదంతా కూడా అతను యోచించి తయారు చేసుకోవచ్చు. పరిభవ ప్రమాదాభ్యాం వా సంసర్గానుబంధార్థి వా మాం ఉపరణద్ధి ఇది. ఇంతదాకా అన్నమాట. లేదు, ఏమన్నా పరాభవము కానీ, లేదా ఆ అది ప్రమాదము అంటే ప్రమాదం అనేది కాదు, ఒక నిర్లక్ష్యం వల్ల మన పరాభవము కానీ, లేదా ఒక అలక్ష్యం వల్ల, అంటే సరిగా దాన్ని తగిన జాగరూకత తీసుకోకపోవడం వల్ల జరిగింది. వాటి వల్ల సంసర్గానుబంధార్థి, ఈ రెండు అవకాశాల నుంచి కూడా, ఈ రెండిటి వల్ల పరాభవం వల్లను ప్రమాదము, పరాభవము ఆ తర్వాత నిర్లక్ష్యం వల్ల జరిగే దాని నుంచి ఏ ప్రమాదము జరగకుండా సంసర్గ అనుబంధార్థి, వాటిని కొంచెం చూసుకోవడానికి మాం ఉపరణద్ధి, ఈ వీటి వల్ల ఏమన్నా నన్ను ఆపుతున్నాడా అంటే ఏమిటి ఇక్కడ ఆ అంటే ఇక్కడ పరిభవము, పరాభవము లేదా ప్రమాదము, ఈ రెండు కూడా కలగకుండా ఉండాలి. ఇక్కడ తిరస్కార బుద్ధి చేతన, అనాదరం చేతన అని గురుగారు రాశారు చూడండి. ప్రమాదం లేదా మన స్వామితో అవిచ్ఛిన్నమైన సంబంధం ఉండాలని కోరుతున్నాడా అంటే, ఇక్కడ అనాద తిరస్కార బుద్ధి చేత లేదా ఆ దీని చేత అంటే, తిరస్కార బుద్ధి అనడంలో ఇక్కడ పరాభవం అనేది అంటే ఏంటంటే, ఉండిపో అన్నాడు, ఉండిపో అన్నాడు అన్నదానిలో పరాభవం అనేది ఉంది, అదేం కాదు. మామూలుగా ఏమిటి, సర్లే ఉండిపో అంటే నీ టైం అంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే ఉద్దేశంలో పరాభవము అని. తర్వాత ప్రమాదము అని అంటే ఏమిటి, ఏదైనా నిర్లక్ష్యము, అంటే ఈ రెండు కూడా ఇతనికి, అంటే ఇతను అక్కడ పోతేమి ఇక్కడ పోతేమి నిర్లక్ష్యం అంటే ఏంటి అక్కడ అంటే, దీన్ని మనం సరిగ్గా చెప్పుకోవాలంటే, ఇతన్ని వెళ్ళాలి, వచ్చిన పని అయిపోయింది, వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కారణాలను పక్కన పెట్టండి. ఈ రెండిటి విషయంలో పరిభవము ప్రమాదం అనే దానికి మనం అన్వయించుకోవాల్సింది ఏమిటి అంటే, అతను అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, రాజుగారు ఈ దూతకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఉండండి అని చెప్పడం, ఉండండి అని చెప్పిన తర్వాత ఎప్పుడు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, తర్వాత కార్యక్రమం ఏమేంటి అనేది ఫాలో అప్ ఉండాలి. అలా కాకుండా సింప్లీ నెగ్లెక్ట్ అంటే, ఉండండి అన్నాడు, వెళ్ళడానికి అసలు అనుమతి ఏమి ఇవ్వలేదు, దట్స్ ఆల్. అంటే ఏంటి, ఇతనికి అతనేదో మహా బిజీ ఉన్నట్టుగా చేస్తే ఇక్కడేమవుతుంది, ఇతనిని కూర్చున్నటువంటి జాగ్రత్త తీసుకోవడం లేదు, లక్ష్యం చేయడం లేదు. అది అది అనాదరం. అంటే ఏంటి, యా అంటే నిజం చెప్పాలంటే డిప్లొమాట్ అంటే చాలా బిజీగా ఉంటాడు. అసలు దూత అన్నవాడు స్వదేశానికి వెళ్ళాలి, స్వరాష్ట్రానికి వెళ్ళాలి, సమయం పడుతుంది. కానీ అతని తిరుగు ప్రయాణాన్ని గురించి పట్టించుకోకుండా ఉండడం అనేది కారణం ఏంటి అంటే, ఇది నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడా, ఏమి లేని అనాదరంతో చూస్తున్నాడా అని దూత ఆలోచించుకోవాలి అంటున్నాడు అనమాట. తనని ఈ విధంగా ఆపడానికి కారణము తానంటే లెక్కలేకనా, సర్లే ఏమవుతుందని ఈ ఉపేక్షాభావం అంటాం కదా మనం, అది అనమాట. అది చెప్పడమా, లేక ఇంకా మా రాజుగారు ఇలా నన్ను
ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఓ చాలా బాగా చూసుకుంటున్నాడు మా దూతను అనుకుని మా రాజు సంతృప్తి చెంది ఉండేటట్టుగా అతనితో మంచి సంబంధాన్ని కోరుకుంటున్నాడు. అసంసరిగా అనుబంధార్థివా, లేదు అలా కాదు, రాజుగా మా రాజుతో ఒక స్నేహాన్ని, ఒక నెయ్యాన్ని కోరి చేస్తున్నాడా అని. ఈ విధంగా ఇన్ని కారణాలు ఒక్కొక్కటి మీకు చెప్పాను కదా, పరీక్షలాగా రాస్తే ఒక్కొక్కటి మీరు టైం దొరికినప్పుడు ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్ లో, నేను నోట్స్ ఇవ్వకుండా మీరు జస్ట్ ఒక్కొక్కటి దీనిపైన చిన్న ఏమంటారు ఒక రైటప్ రాసుకుని పెట్టుకోండి. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్క యాంగిల్ ఒకలాగా ఉంటుంది. ఒకరోజు నిజం చెప్పాలంటే మనము ఒక క్లాసులో ఇది డిస్కషన్ డిబేట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఏమేం చెప్పారు, మన ఎక్స్పీరియన్సెస్, అది కూడా బాగుంటుంది. ఇది అనుకొని జ్ఞాత్వ, ఈ విధంగా ఆలోచించి ఆలోచించి నిర్ణయించుకొని, జ్ఞాత్వ తెలుసుకొని, వసేత్ అపసరేత్ వా, అతడు ఇన్ని రకాల హేతువులతోటి లాజికల్ గా హేతుబద్ధంగా ఆలోచించాలి. ఆలోచించి అసలైన కారణం తెలుసుకోగలిగిన వాడే దూత. కాబట్టి మళ్ళా ఇతనికి ఎవరో అడ్వైజర్ రాక్కర్లేదు. ఇదంతా తెలుసుకున్న తర్వాత సరే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉండొచ్చు, ఉండదలుచుకుంటే ఉండొచ్చు, లేదా అపసరేద్వా, లేదా ఇతడు కావాలని ఇవన్నీ చేస్తున్నాడు, మన పట్ల అభిమానంతో చేయడం లేదు, అది కాదు అని ఎప్పుడైతే రివర్స్ గేర్లో అనిపిస్తుందో అప్పసరే గుట్టు చప్పుడు కాకుండా తిరుగు ప్రయాణం అయిపోవాలి. ప్రయోజనం అవేక్షేతవా, అయితే వెళ్ళిపోవచ్చు, లేదా ప్రయోజనం ఏంటి, అసలు ఈయన ఎందుకు ఉండమన్నాడు, ప్రయోజనం ఏమిటని దాన్ని వెయిట్ చేయడం. అవేక్షత ఎంత మంచిగా ఉందో, అవేక్షత అవైటెడ్ అనమాట, అంతే. కాబట్టి అది దానికోసం నిరీక్షించడము, ఇలా చెయ్యాలి. శాసనం అనిష్టం ఉక్త్వా బంధ వధ భయాత్ అవిసృష్టోపి అపగచ్చేత్ అన్యథ నియమ్యేత. ఇక్కడ శాసనం అనిష్టం ఉక్త్వా ఏదైతే ఉంటుందో, అంటే ఒకవేళ ఆ అనిష్టం శాసనం, శాసనం అనేది ఇక్కడ శాసనాలు ఇత్యాదులు ఉన్నాయి కదా, రాజుగారు చెప్పినటువంటి పంపించిన శాసనము కనుక అతనికి అంగీకార్యంగా లేకపోతే అప్పుడు ఏం చేయాలి, ఆ శాసనాన్ని చదివి వినిపించి అది చెప్పి ఆ మాట చెప్పి అక్కడ బంధ వధ భయాత్ అవిసృష్టోపి అపగచ్చేత్. అది మనకు అక్కడ ముందే చెప్పింది, మళ్ళీ ఒకసారి కన్క్లూడింగ్ లో చెప్తున్నాడు. శాసనం చెప్పిన తర్వాత అతని ముఖ కవళికలు ఇత్యాదులు గ్రహించాలని ఉంది కదా, అది దానికి వాళ్ళ యొక్క రియాక్షన్ చూసుకొని బంధ వధ భయాత్, బంధిస్తారా అంతే కదా, లోపల పడేసేస్తే అడిగేవాడు లేడు, ఇంకా సరే వధ అంటే చెప్పనే అక్కర్లేదు, క్లోజ్ చేయడం అనమాట. అందువల్ల అప్పుడు ఏం చెయ్యాలి, ఈ పర్మిషన్ వగైరా పంపించడం చూసేది లేదు, అక్కడి నుంచి తుర్రమని జారుకోవాలి. అన్యత నియమ్యేత, లేదు అలా కాదు అన్నప్పుడు ఏమవుతుంది, ఆ అరెస్ట్ చేసేస్తారు. సో ఇక్కడ ఈ రెండే రెండు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. దూత అది చెప్తున్నాడు అనమాట, దూతస్య కర్మయోగస్య చ ఆశ్రయం, దూత యొక్క ప్రధానమైన కర్తవ్యాలు ఏంటో ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. సో చాలా అంటే ఎంత, ఇప్పుడంతా కూడా మనకి యాక్చువల్గా దిస్ ఇస్ ద మెయిన్ బోన్ ఆఫ్ ఫారిన్ పాలసీ అన్నమాట. అంటే ఫారిన్ పాలసీ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, ఇంత ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. సో